ఆ ప్రాంతం కోసమే యుద్ధం మొదలైంది. ఆ ప్రాంతం కోసమే తీవ్రవాదం పుట్టుకొచ్చింది. ఆ ప్రాంతం కోసమే నేటికి పోరాటం జరుగుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాన్ని కోల్పోయాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్గా దాన్ని గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలో కాశ్మీర్ని లాగేసుకోవడానికి పాక్ కుతంత్రాలు పన్నుతోంది. అక్కడ అలజడి రేకెత్తించి భూమిపై స్వర్గంలా ఉన్న కాశ్మీర్ని చిందరవందర చేసి తన పంతం నెగ్గించుకోవాలనుకుంటోంది. ఆ అలజడితో భయపడిపోయి కాశ్మీర్ని తమకు అప్పగిస్తారేమోననే దురాశ పాకిస్తాన్దే. కానీ కాశ్మీర్ విషయంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అసలింతకీ కాశ్మీర్లో ఏముంది? అది మన దేశానికి ఎందుకంత ప్రత్యేకత? ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక ప్రాణం ఉన్న ఆకారంగా భావిస్తే దానికి తలలాంటిది జమ్మూ కాశ్మీర్. ఆ ప్రాంతం లేకపోతే తలలేని ముండెం లాగా ఉంటుంది భారత పటం. కేవలం ఆకారానికే కాదు, నిజంగానే కాశ్మీర్ అనేది భారత్కు ఆత్మ లాంటిది. అసలు కాశ్మీర్లో ఏముంది? భారత్లో అందుబాటులో ఉండే కుంకుమ పువ్వు 100% కాశ్మీర్లోనే పండుతుంది. మన దేశం నుంచి అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాకు ఎగుమతి అవుతున్న వాల్నట్స్ 95% కాశ్మీర్లోనే లభిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోల్డెన్ యాపిల్ పంట 75% కాశ్మీర్ లోయలోనే పండుతుంది. శ్రీనగర్, బారాముల్లా, పుల్వామా ప్రాంతాలు గోల్డెన్ యాపిల్ పంటకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. రాజౌరి, పూంచ్ ప్రాంతాల్లో 30% తేనె లభిస్తుంది. పుట్టగొడుగులకు కూడా జమ్మూ కాశ్మీర్ సుప్రసిద్ధం. జమ్మూ ప్రాంతంలో 30% పుట్టగొడుగులు లభిస్తాయి. లద్దాఖ్ నుంచి 40% ఆప్రికాట్ లభిస్తోంది. కాశ్మీరీ శాల్వాలు 80% ఇక్కడే తయారు చేస్తారు. భూమిపై స్వర్గం. జమ్మూ కాశ్మీర్ ని భూతల స్వర్గంగా పేర్కొంటారు. అక్కడ అందమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, ఉల్లాసభరితంగా ఉండే కొండలు, లోయలు విహారయాత్రలకు అనుకూలంగా ఉంటాయి. దాల్ లేక్ షికారా రైడ్ అద్భుతంగా ఉంటుంది. ఇక సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గాం ప్రాంతాలను కలిపి మినీ స్విట్జర్లాండ్ అంటారు. ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరం K2 జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉంది. భారత్ లో అత్యంత పొడవైన రైల్ టన్నెల్ పీర్ పంజల్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ కూడా కాశ్మీర్ కి ప్రాముఖ్యత తెచ్చిపెట్టింది. అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి దర్శనం ఇవన్నీ కాశ్మీర్ భారత్ లో ఉండటం వల్లే మనకు సాధ్యమవుతున్నాయి. లేకపోతే ఆయా ప్రాంతాలకు మనం కూడా వీసా తీసుకుని వెళ్లాల్సిందే. 10,000 కోట్ల ఆదాయం. జమ్మూ కాశ్మీర్ ప్రముఖ పర్యాటక కేంద్రం. ఏడాదిలో ఒక్కసారి వేసవి సమయంలో పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది మొత్తం అక్కడి ప్రజలకు జీవన భృతి. ప్రతి ఏటా టూరిస్టుల ద్వారా 10,000 కోట్ల రూపాయల ఆదాయం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు లభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్ ని సొంతం చేసుకోవాలనుకుంటోంది పాక్. అందుకోసం పాపిష్టి పనులన్నీ చేస్తోంది పాకిస్తాన్.